ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యూనివర్సిటీ నడుస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు మంజూరు చేశారు, రాష్ట్ర ప్రభుత్వం భూమి అలా ఇచ్చేసి కేటాయించినప్పుడు రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి మా పేరు మీద వాళ్ళ పేరు మీద టైటిల్ తెచ్చుకోవాలి, ఆ భూమి మాదని చెప్పి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని చెప్పి తెచ్చుకోవాలి. అంత సోయి కూడా లేకుండా వాళ్ళు ప్రొఫెసర్లు ఎట్టయ్యారో వాళ్ళు ఎట్లా అధికారులు అయ్యారో మాకు అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఏం చేసింది, అది మన మంత్రిమండలి పెట్టి ఏం చేసి మంత్రిమండలి బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు గారు విలేకరుల సమావేశం పెట్టి 1600 ఎకరాల భూమి ఉన్నది ఇప్పుడు. అది పలు అభివృద్ధి సంస్థలకు, టీఎన్జిఓ కాలనీకి, తర్వాత గచ్చిబౌలి స్టేడియానికి, ఈ యొక్క ఐఎంజీ సంస్థకి ఇవ్వంగా మిగిలినటువంటి భూమి 1600 ఎకరాలు ఉంది, మేమే వాళ్ళకి టైటిల్ చేసి ఇస్తామని చెప్పి రెవెన్యూ మంత్రి సాక్షాత్తుగా చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్లకు లేని సోయి ప్రభుత్వానికి ఉన్నది. వాళ్ళు ఆ విధంగా అలసత్వంతో ఉంటే ఎవడో ఒకడు ఇప్పుడు ఆడ గోపనపల్లిలో భూములు ఇప్పుడు దాని లెక్కలు తెలవదు, దాదాపు కొన్ని 100 ఎకరాల అన్యాక్రాంతం అయిపోయింది అక్కడ. కాబట్టి వీళ్ళేంది జీవ వైవిధ్యం, ప్రకృతి వైవిధ్యం, జింకలు చచ్చిపోతున్నాయి, నెమలు చచ్చిపోతున్నాయి అని చెప్పేసి రియల్ ఎస్టేట్ మాఫియాకి ఆసరా ఇచ్చే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. అట్లాంటి వికారాబాద్లో రాడార్ స్టేషన్ విషయంలో కూడా ఇట్లే అన్నారు, ప్రకృతి వైపరీత్యాలు, జీవ వైవిధ్యం దెబ్బతింటున్నారు. ఏమైంది అక్కడ? అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, న్యావీ సంస్థ అక్కడ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు, ఇంతకన్నా పర్యావరణం వృద్ధి చెందే విధంగా ప్రశాంతమైనటువంటి ప్రాణవాయువు లభించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఏం చేస్తుంది, అక్కడ ఒక ఐటీ పరిశ్రమ వస్తే వదిలిపెట్టరు, దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. గ్రీన్ అంటే గ్రీనరీని పెంచే విధంగా, కాలుష్యాన్ని నివారించే విధంగా చర్యలు చేపడతాయి. ఇప్పుడు అక్కడ చెరువులు అంటున్నారు, ఆ చెరువుల దగ్గర పోదాం, ముక్కు మూసుకోవాల్సిందే అక్కడ. అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా అందులో వదిలేస్తున్నారు. మరి దాన్ని సాల్వ్ చేయొచ్చు కదా సార్? అందుకే కదా, అందుకే మనమే చెరువుల్ని ఇప్పుడు అందుకే రేవంత్ రెడ్డే కదా హైడ్రా పేరుతో చెరువులు, కుంటలు, సరస్సులు కబ్జాకు గురైతే దాదాపు 1000 ఎకరాలు కాపాడినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది. అందుకే ఆ 1000 ఎకరాలతో పాటు ఈ 400 ఎకరాల ప్రభుత్వ భూమి కాపాడకుండా ఆ విధంగా వదిలేస్తే ఎవడో ఒకడు వచ్చేసి చట్టాల్లో ఉన్న లొసుగులు ఆసరా చేసుకొని వాడికి మాదే అని చెప్పి మళ్ళీ కోర్టులో కేసు వేస్తే మళ్ళీ పుణ్యకాలం ఇప్పుడు 24 సంవత్సరాలు పట్టింది, మళ్ళీ ఒక 24 సంవత్సరాలకు అప్పుడు ఏ ప్రభుత్వం ఉంటుందో ఏందో తెలవాటి పరిస్థితి. ఉదాహరణకు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కాకతీయ విశ్వవిద్యాలయం భూములు అట్లే అన్యాక్రాంతమైంది, ఎవడో ఒకడు కబ్జా చేసిండు, చట్టాల్లో ఉన్న లొసుగులు ఆసరా చేసుకొని కోర్టును తీర్పులు తెచ్చుకుంది మా భూమి అని చెప్పుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పోదానండి, అప్సీ కూడా రవీంద్ర నగర్ కాలనీ, స్ట్రీట్ నెంబర్ 8 ఇవన్నీ ఓయూ భూములు. ఇప్పుడు ఏమైనాయి, ఆడ ప్రైవేటు వ్యక్తులు యథేచ్ఛగా బిల్డింగ్లు కట్టుకున్నారు. ఏమంటే వాళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు చట్టంలో లొసుగులు ఆసరా చేసుకొని అక్కడ ఉంటారు, కరెంటు మీటర్ తెచ్చుకుంటారు, అనుమతులు తెచ్చుకుంటారు, తెచ్చుకున్న తర్వాత కోర్టుకు పోతారు. యూనివర్సిటీ అధికారులు ఖాళీ చేయమంటే చేయరు, కోర్టు ఏం చేసింది, ఓహో వీళ్ళు 12 ఏళ్ళ నుంచి అక్కడే ఉంటారు కాబట్టి వీళ్ళ భూమి అని చెప్పేసింది.